హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐ డోంట్ నో అనే సెంటెన్స్ ఉపయోగించి డైలీ లైఫ్లో వాడే సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా తెలుగు నుంచి ఇంగ్లీష్తో పాటు ఫోనెటిక్ ప్రొనౌన్సియేషన్ కూడా నేర్పిస్తాం. ఇలాంటి మరిన్ని స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 1, నాకు ఆ విషయం తెలియదు అంటే ఇంగ్లీష్లో ఐ డోంట్ నో దట్ మ్యాటర్. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, దట్ మ్యాటర్ అంటే ఆ విషయం. ఐ డోంట్ నో దట్ మ్యాటర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 2, నాకు అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకు అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, వేర్ అంటే ఎక్కడ, హీ ఈజ్ హీ అంటే అతను, ఈజ్ అంటే ఉన్నాడు. ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 3, నాకు అతని పేరు తెలియదు. నాకు అతని పేరు తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హీజ్ నేమ్. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, హీజ్ అంటే అతని, నేమ్ అంటే పేరు. ఐ డోంట్ నో హీజ్ నేమ్. నంబర్ 4, నాకు అది ఎలా చెయ్యాలో తెలియదు. నాకు అది ఎలా చెయ్యాలో తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, హౌ అంటే ఎలా, టు డూ అంటే చెయ్యాలో, ఇట్ అంటే అది. ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 5, నాకు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. నాకు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెన్ దే విల్ కమ్. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, వెన్ అంటే ఎప్పుడు, దే అంటే వాళ్ళు, విల్ కమ్ అంటే వస్తారో. ఐ డోంట్ నో వెన్ దే విల్ కమ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 6, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వేర్ టు గో. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, వేర్ అంటే ఎక్కడికి, వెళ్ళాలో అంటే టు గో. ఐ డోంట్ నో వేర్ టు గో అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 7, నాకు అతను ఏమి చెప్పాడో తెలియదు. నాకు అతను ఏమి చెప్పాడో తెలియదు అదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ హీ సెడ్. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, వాట్ అంటే ఏమి, చెప్పాడో అంటే సెడ్, హీ అంటే అతను. ఐ డోంట్ నో వాట్ హీ సెడ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 8, నాకు ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు. నాకు ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెన్ దిస్ స్టార్టెడ్. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు, వెన్ అంటే ఎప్పుడు, దిస్ అంటే ఇది, స్టార్టెడ్ అంటే ప్రారంభమైందో. ఐ డోంట్ నో వెన్ దిస్ స్టార్టెడ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 9, నాకు నిజం ఏమిటో తెలియదు. నాకు నిజం ఏమిటో తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ ద ట్రూత్ ఈస్. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, వాట్ అంటే ఏమిటో, ట్రూత్ అంటే నిజం. ఐ డోంట్ నో వాట్ ద ట్రూత్ ఈస్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 10, నాకు ఇది పనిచేస్తుందో లేదో తెలియదు. నాకు ఇది పనిచేస్తుందో లేదో తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వర్క్స్ ఆర్ నాట్. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, ఇఫ్ దిస్ వర్క్స్ ఇక్కడ దిస్ అంటే ఇది, వర్క్ అంటే పని, ఆర్ నాట్ అంటే లేదో, ఆర్ నాట్ అంటే చేస్తుందో లేదో.
ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వర్క్స్ ఆర్ నాట్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 11, నాకు ఇది ఎవరిదో తెలియదు. నాకు ఇది ఎవరిదో తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హూస్ దిస్ ఈజ్. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, హూస్ అంటే ఎవరిదో, దిస్ ఈజ్ అంటే దిస్ అంటే ఇది. ఐ డోంట్ నో హూస్ దిస్ ఈజ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 12, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వేర్ టు గో. ఇక్కడ ఐ అంటే నాకు, డోంట్ నో అంటే తెలియదు, వేర్ అంటే ఎక్కడికి, వెళ్ళాలో అంటే టు గో. ఐ డోంట్ నో వేర్ టు గో అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఐ డోంట్ నో వంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ను ప్రాక్టీస్ చేస్తూ మీ స్పీకింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకోండి. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.